సో భరతనాట్యం ఏం చెప్పినాం, మదర్ ఆఫ్ ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇది. సో భరతనాట్యం అనేది అన్ని యొక్క క్లాసికల్ డ్యాన్సెస్కు తల్లి లాంటిది. అది ఎక్కడంటే తమిళనాడు. మరి దీంట్లో ముఖ్య వ్యక్తులు ఎవరున్నారంటే రుక్మిణీదేవి ఆరండల్, దెన్ పద్మ సుబ్రహ్మణ్యం, దెన్ అలర్మేల్ వల్లి, దెన్ యామిని కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్. వీళ్ళందరూ కూడా భరతనాట్యంలో పేరెన్నిక కలిగినటువంటి డాన్సర్స్. ఎవరండి మరి ఉత్తరం? భరతనాట్యంలో రుక్మిణీదేవి, పద్మ సుబ్రహ్మణ్యం, అలర్మేల్ దేవి, యామిని కృష్ణమూర్తి మరియు మల్లికా సారాభాయ్. వీళ్ళు వచ్చేసి భరతనాట్యంలో పేరెన్నిక కలిగినటువంటి డాన్సర్స్. మరి కథకు చూస్తే కథలు బాగా చెప్తారు ఉత్తరప్రదేశ్లో. ఎందుకు కథలు బాగా చెప్తారంటే ఆ రాష్ట్ర జనాభా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కథలు బాగా చెప్తున్నారు అని గుర్తుపెట్టుకో. సో చూస్తే డాన్సర్స్ బిర్జు మహారాజ్, లచ్చు మహారాజ్, గోపీకృష్ణ, సితారాదేవి, దెన్ దమయంతి జోషి. వీళ్ళందరూ కూడా కథక్కులో పేరెన్నిక కన్నటువంటి డాన్సర్స్.